హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి చిట్టి కాజాలండి. ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. చూసేయండి. ఒక బౌల్ తీసేసుకొని అందులోకి 1 కప్ మైదా తీసుకున్నానండి. ఇందులోకి పించ్ ఆఫ్ సాల్ట్, ఒక పించ్ ఆఫ్ వంట సోడా అండి వేసుకొని మిక్స్ చేసేసుకోండి. ఇలా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1 స్పూన్ గీ యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర గీ అవైలబిలిటీ లేకపోతే ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా మొత్తం కలిసేలాగా ఇలా వేళ్ళతో కలిపేసేసుకోండి. ఇలా ఉండాలండి టెక్స్చరు. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసేసుకోవాలండి. ఒకసారిగా వాటర్ వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలిపేసుకోవాలండి. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఒక లిడ్తో కవర్ చేసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి మనం 1 కప్ మైదా తీసుకున్నాం కదండి. ఇక్కడ 1.5 కంటే తక్కువ అండి. ఒక 1 స్పూన్ తగ్గించి వేసుకోండి. వేసుకొని 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా. ఇలా మెల్ట్ అయిన తర్వాత ఒకసారి పాకం అనేది చెక్ చేసుకోండి. షుగర్ అంతా మెల్ట్ అయిన తర్వాత ఒక 1-2 మినిట్స్ ఉంచితే ఇలా జిగురు పాకం వస్తుందండి. అలా వచ్చినప్పుడు కొంచెం ఇలాచీ పౌడరు, లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. 1/2 అవర్ తర్వాత డో అనేది సాఫ్ట్గా ఉంటుందండి పిండి. దీన్ని నేను 2 భాగాలుగా డివైడ్ చేశాను. చేసి ఇలా కొంచెం పొడిపిండి చల్లుకుంటూ రోటీలాగా రుద్దేసుకోవాలండి. పల్చగా రుద్దుకోవాలండి. మీకు ఎంత పల్చగా వస్తే అంత పల్చగా రుద్దేసుకోండి. పొడిపిండి చల్లుకుంటూ రుద్దుకోండి, ఈజీగా ఉంటుంది. చూసారు కదా. ఇలా అంతా అయిపోయిన తర్వాత ఇలా ఎడ్జెస్ కట్ చేశానండి. నేను కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. అటు సైడ్ ఇటు సైడ్ ఎడ్జెస్ అంతా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే అవి కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవచ్చండి. మనం తీసుకున్న పిండి ఏది కూడా వేస్ట్ అవ్వదండి ఇందులో. దీనిపైనే కొంచెం గీ అప్లై చేసేసుకోవాలి. ఇలా అప్లై చేసుకోవడం వలన కాజా అనేది పొరలు పొరలుగా చాలా బాగా వస్తుందండి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన పొడిపిండిని చల్లుకోవాలండి. ఇలా అంతా పొడిపిండి చల్లేసుకోవాలి. కొత్తగా ఎవరైనా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు రోల్ చేసేసుకుందాం. ఇలా రోల్ చేసుకుంటున్నప్పుడు ప్రతిసారి ఇలా పొడిపిండి చల్లుకుంటూ రోల్ చేసుకోవాలండి. మనం కట్ చేసిన పీసెస్ ఉన్నాయి కదండి సైడ్స్, అవి కూడా మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ రోల్ చేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా. దానికి కూడా కట్ చేసిన పీసెస్ కూడా గీ రాసేసుకొని పొడిపిండి చల్లేసుకొని యాడ్ చేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా. ఇలా అంతా రోల్ చేసుకోవాలి. ఇలా పొడిపిండి చల్లడం వల్ల చెప్పాను కదండి, పొరలు పొరలుగా అంటుకోకుండా చాలా బాగా వస్తాయి కాజా అనేది. ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే పర్ఫెక్ట్గా మనమే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి కాజాని. ఇలా అంతా చుట్టేసుకున్న తర్వాత ఎడ్జ్లో కొంచెం వాటర్ అప్లై చేసి రోల్ చేసుకోండి. జస్ట్ ఇలా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి సమానంగా కట్ చేసేసుకోవాలండి. ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా
ఇలా అన్నీ 1 బై 1 కట్ చేసి పెట్టేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఫింగర్తో ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేసి మళ్ళీ ఒకసారి పొడిపిండి చల్లేసుకొని ఇలా రుద్దేసుకోవాలండి. కాజా రెడీ అయిపోయింది. అన్నీ కూడా ఇలాగే చేసి పెట్టేసుకోండి. చూసారు కదా, ఇలా పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత వేసుకోండి. మరీ హీట్ అయ్యే వరకు ఉంటే పర్ఫెక్ట్గా కుక్ అవ్వదండి లోపల వరకు. కొంచెం వేడవగానే వేసేసుకోండి. ఇలా 1 బై 1 యాడ్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలండి. కొంచెం అంతా పొంగిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి ఫ్లేమ్ అనేది. ఇలా అన్నీ కూడా ఫ్రై చేసేసుకోవడమేనండి. గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఈ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత తీసేసుకొని మనం పక్కన పెట్టేసుకున్న షుగర్ వాటర్లో ఇలా అంతా ఒక 1-2 మినిట్స్ డిప్ చేసుకొని తీసేసుకోండి, సరిపోతుంది. జ్యూసీగా టేస్టీగా చిట్టి కాజా రెడీ అయిపోయిందండి. ఇలా టిప్స్తో మనం జ్యూసీగా ఉండే కాజాల్ని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి. పిల్లలు కూడా చాలా బాగా లైక్ చేస్తారు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నా కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.